వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. క్యాటరింగ్ సెంటర్లలో ఆనందయ్య మందు తయారీ. ప్రభుత్వం ఆయుష్ అనుమతి కోసం కొనసాగుతున్న ట్రయల్స్ రన్స్. తీర ప్రాంతాల్లో వణుకు పుట్టిస్తున్న తుఫాన్. తీవ్ర రూపం దాల్చిన యాష్. ఒరిస్సా తీర ప్రాంతంలో గందరగోళం. కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ సర్కారు ఒత్తిడి తేవాలి. రైతు చట్టాలపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్. బేగం బజార్లో చెక్ పోస్టులను తనిఖీ చేసిన సిపి. లాక్డౌన్తో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయన్న అంజనీ కుమార్. తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకుల ప్రారంభం. జిల్లా అభిమాన సంఘాల ఆధ్వర్యంలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు. నెల్లూరు జిల్లాలోని క్యాటరింగ్ సెంటర్లో ఆనందయ్య మందు తయారు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. వారం రోజులుగా నెల్లూరు, కృష్ణపట్నం వివిధ ప్రాంతాల్లో ఆనందయ్య ఫార్ములాతో నాటు మందు తయారు చేస్తున్నట్టు సమాచారం. ఏపీ, తెలంగాణతో పాటు వివిధ ప్రాంతాలకు నాటు మందు రవాణా చేస్తున్నారని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆయుష్ అనుమతి కోసం నాటు మందు తయారీ ట్రయల్స్ నడుస్తున్నాయని తయారీదారులు చెప్తున్నారు. పంపిణీ చేస్తున్నారన్న దానిపై పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఆనందయ్య మందుపై ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనందయ్య మందుకు కేంద్రం ఇలా అనుమతి ఇచ్చిన వెంటనే అలా యుద్ధ ప్రాతిపదికన మందును పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమని అన్నారు. ఆనందయ్య శిష్యు బృందంతో చెవిరెడ్డి భేటీ అయ్యారు. ఆయుష్ నుంచి అనుమతి వస్తే మందు తయారీని ప్రభుత్వం ప్రారంభిస్తుందని చెప్పారు. తిరుపతి ఎస్వి వైద్య కళాశాల ఫార్మసీలో ఔషధం తయారీకి చర్యలు చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే కేంద్రం నుంచి అనుమతి లభిస్తేనే ఈ మందును పంపిణీ చేస్తామన్నారు. ఆనందయ్య తయారు చేసిన మందు ఖచ్చితంగా పనిచేస్తుందనే నివేదిక అందిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఎన్ని లక్షల మందికైనా మందును పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. తీర ప్రాంతాల్లో రాకాసి తుఫాన్ యాస్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీవ్ర రూపం దాల్చింది. అతి తీవ్ర తుఫానుగా మారి మధ్యాహ్నం పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒరిస్సా తీరాన్ని ఢీకొడుతుందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. దీంతో సముద్ర అల్లకల్లోలంగా మారింది. తుఫాన్ కారణంగా ఒరిస్సా తీర ప్రాంతంలో అల్లకల్లోలంగా మారాయి.
రైతుకు నష్టం చేసే 3 చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని ఆయన కేసీఆర్ సర్కారుని కోరారు. మోదీ సర్కారు తెచ్చిన నల్ల వ్యవసాయ చట్టాలను కేంద్రం వెంటనే రద్దు చేయాలంటూ ఆయన ప్లకార్డు ప్రదర్శిస్తూ ఇంట్లోనే తన నిరసన వ్యక్తం చేశారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని చెప్పిన ఆయన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. ఈ చట్టాలు అమలైతే రైతు పండించిన పంట స్వయంగా అమ్ముకునే పరిస్థితి ఉండదని జగ్గారెడ్డి చెప్పారు. సంగారెడ్డి తెలంగాణ రాష్ట్ర రైతుల పక్షాన రైతు సంఘాలు పిలుపునకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ నిరసన వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నారు. మన భారతదేశంలో రైతులను మోసం చేసే ఈ చట్టాల ద్వారా మరి మోడీ ప్రభుత్వము పాస్ చేస్తే దాన్ని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు తక్షణమే పార్లమెంట్లో ఆ 3 చట్టాలు ఈ చట్టాలు రైతుల యొక్క ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలాగా ఉన్నాయి. రైతులు కష్టపడి పండించిన పంటను వాళ్ళు అమ్ముకునే విధంగా మార్కెట్లో అమ్ముకునే విధంగా చట్టాలు ఉండాలి. చట్టము ఎక్కడైనా సరే కొన్ని చట్టాలు రైతులకు తీసుకురా గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఆనాటి నుంచి నెహ్రూ కాలం నుంచి తీసుకుంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కాలం నుంచి తీసుకుంటే కూడా మొన్నటి వరకు సోనియా గాంధీ యూపీఏ చైర్మన్ అట్లాగే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక రైతు అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర. కానీ బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వము ఈ చట్టాలను 3 చట్టాలను తీసుకొచ్చి రైతుల యొక్క ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే విధంగా మరి చట్టాలను తీసుకొచ్చి పాస్ చేయడం జరిగింది. నేను పార్లమెంట్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో వ్యతిరేకించారు. ఈ 6 నెలలుగా మరి హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో భారీ ఎత్తున పెద్ద ఎత్తున మరి ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ మరి 6 నెలలుగా రోడ్లపై 24 గంటల రోడ్ల మీదనే కూర్చొని చట్టాలను రద్దు చేయండి అని గత 6 నెలలుగా ఆ ప్రాంతంలో ఉన్న రైతులు అనేక మంది రైతులు. సెంట్రల్ జోన్ బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంజే మార్కెట్లో చెక్ పోస్టులను సిపి అంజనీ కుమార్ సమీక్షించారు. డీసీపీ విశ్వప్రసాద్ మౌంటెడ్ పోలీస్ సిబ్బందితో కలిసి కరోనా వైరస్ నమూనాలతో వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ దేశంలోనే జనాభా అధికంగా నివసిస్తున్న నగరాల్లో హైదరాబాద్ 4వ స్థానం ఉందని, దాదాపు 1 కోటి పైగా జనాభా ఉంటుందని, అయినప్పటికీ గత 10 రోజుల లాక్డౌన్తో పరిస్థితి మెరుగ్గా కనిపిస్తోందని అన్నారు. ప్రజల నుండి ఇదే ప్రోత్సాహం కనిపిస్తే మరింత మెరుగ్గా సత్ఫలితాలు వస్తాయని అన్నారు. ప్రజలు అవసరమైతేనే బయటికి రావాలని, అనవసరంగా బయటికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సిటీలో ఆల్ 5 జోన్స్ లో लगभग 80 మేజర్ చెక్ పోస్ట్ అండ్ 35 మైనర్ చెక్ పాయింట్ ఉదయం 9:30 నుంచి షిఫ్ట్ ప్రకారం పనిచేస్తుంది. ఈరోజు సెంట్రల్ జోన్లో నాతోటి పాటు అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్ చౌహాన్ గారు, జాయింట్ సిపి సెంట్రల్ జోన్ విశ్వప్రసాద్ గారు, ఆల్ ట్రాఫిక్ ఆఫీసర్స్, ఏసీపీస్ 3-4 చెక్ పోస్ట్ చూసిన తర్వాత ఇక్కడ మొజంజాయి మార్కెట్ చెక్ పోస్ట్లో వచ్చాము. లాస్ట్ 10 డేస్లో ఈ లాక్డౌన్లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. పబ్లిక్ కోఆపరేషన్ తోటి తర్వాత ఇంటర్ డిపార్ట్మెంటల్ మంచిగా కోఆర్డినేషన్ కూడా జరుగుతుంది. అండ్ కరోనా ఇన్ఫెక్షన్ నంబర్ ఈజ్ కమింగ్ డౌన్. ఈ సిచ్యువేషన్లో నేను పబ్లిక్కి థ్యాంక్స్ చెప్తున్నాము. బట్ ఇంకా ఇంప్రూవ్మెంట్కి అవకాశం ఉంది. ఇప్పటివరకు కూడా నేను చూస్తున్నాము కొంతమంది పబ్లిక్ బైక్లో, కొంతమంది 4 వీలర్స్లో విదౌట్ ఎనీ ఎసెన్షియల్ పర్పస్ బయటికి వస్తున్నారు. నిన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 5000 పైన వెహికల్కి సీజర్ జరిగింది 24 అవర్స్లో. అండ్ 7000 పైన లాక్డౌన్ వైలేషన్ కేసెస్ కూడా బుక్ అయింది.
ఇదే 1% పాపులేషన్ ద్వారా ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుంది. నేను అందరికీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాము, కైండ్లీ కోఆపరేట్ చేయండి. మీ సర్వీస్ కోసం, మీ హెల్ప్ కోసం మన డిపార్ట్మెంట్ ఆల్ 14,000 కానిస్టేబుల్స్ 24 అవర్స్గా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడే నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, వేణుబాబు మన మలక్పేట్ మీర్ చౌక్ కానిస్టేబుల్ ఆఫీసర్ 2 days బ్యాక్ అతనికి ఒక రోడ్ యాక్సిడెంట్లో కరోనా క్రైసిస్ చారిటీ సేవల అనంతరం మెగాస్టార్ చిరంజీవి మరో మెగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంకుల ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. వారంలోగా ఈ ఏర్పాట్లు పూర్తి చేస్తామని మెగాస్టార్ ప్రకటించినట్టే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా అభిమాన సంఘాల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. అనంతపూర్, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులోకి రానున్నాయి. బ్లడ్ బ్యాంక్ నుంచి ఇప్పటికే ఆక్సిజన్ సిలిండర్లు, అలాగే తెలంగాణలోని పలు జిల్లాలకు కాన్సంట్రేటర్లు పంపించారు. తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో నేడు ఆక్సిజన్ బ్యాంకులు ప్రారంభమయ్యాయి. ప్రతి జిల్లాలో ఆసుపత్రి నుంచి ఆక్సిజన్ కావాలని కోరగానే సిలిండర్లను పంపిస్తారు. అవసరాన్ని బట్టి ఈ పంపిణీ ఉంటుంది. సూర్యాపేట జిల్లా పాలకీడు మండల కేంద్రంలో సిఐటియు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను, కార్మిక చట్టాలను రద్దు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి కందగట్ల అనంతప్రకాష్ డిమాండ్ చేశారు. గత 6 నెలలుగా ఆందోళనలు, నిరసనలు, దీక్షలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా నిరంకుశ వైఖరి అవలంబిస్తుందని మండిపడ్డారు. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తక్షణమే ప్రతి పేద కుటుంబానికి నెలకు 7,500 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఇబ్బంది పడుతుంటే పార్లమెంట్లో రైతు వ్యతిరేక చట్టాన్ని ఆమోదించడం జరిగింది. అంతేకాదు కార్మిక వ్యతిరేక చట్టాన్ని కూడా ఆమోదించడం జరిగింది. దానికి వ్యతిరేకంగా డిసెంబర్ 26వ తారీఖు నుంచి ఈ రోజు వరకు, అంటే సుమారు 6 నెలల కాలంలో ప్రతిరోజు కూడా ఢిల్లీ వద్ద రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు, దీక్షలు చేస్తున్నటువంటి సందర్భంలో ఇప్పటికి కూడా మోడీ ప్రభుత్వానికి చీమ కుట్టినటువంటి పరిస్థితి లేదు. అందుకే ఈ రోజున అన్ని అఖిలపక్ష రైతు సంఘాలు, అన్ని వామపక్ష పార్టీలు ఈ రోజున బ్లాక్ డేగా నిర్వహించాలని చెప్పి పిలుపునిచ్చినాయి. అందులో భాగంగానే ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించకుండా, రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబించకుండా రైతు యొక్క అభిప్రాయాన్ని మన్నించి ఇప్పటికైనా నూతన వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా, ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కార్మిక వ్యతిరేక చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. 44 కార్మిక చట్టాన్ని కేవలం 4 కోళ్లుగా చేర్చి ఈరోజు చట్టాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా కార్మిక వ్యతిరేకమైన చట్టాలు కాబట్టి వాటిని కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు కరోనా కాలంలో ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉంటే కరోనా నుండి ప్రజల్ని రక్షించాల్సిన ప్రభుత్వాలు ఈనాడు పేద ప్రజలకు మరి ఎలాంటి సహాయ సహకారం అందించే పరిస్థితి లేదు. అందుకనే ప్రతి పేద కుటుంబానికి 7,500 రూపాయల నెలకు డబ్బులు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ప్రతి వ్యక్తికి 10 కేజీల బియ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఇంకా దిగకపోతే రైతుల పక్షాన, కార్మికుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో అధికారులు తమకు అన్యాయం చేస్తున్నారని ఉపాధి హామీ కూలీలు ఆరోపించారు. గత నెల రోజుల నుండి తమకు సరిగ్గా వేతనాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతూ ఉపాధి హామీ పనులకు వెళ్తుంటే కనీసం తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. వేతనాలు రాకపోవడంతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని, తమకు సరైన సమయంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎవరు మాట్లాడుతున్నా నేను అయితే మాట్లాడుతున్నా తెలిసి వచ్చాను అతను ఎన్ని రోజుల నుంచి వస్తలేవు. ఇప్పుడు ఉగాది నుంచే మాకు పైసలు పడుతుంది అయ్యా. పోయినా మా భార్య వారం రెండు ఆడాలి, ఆ పైసలు రావాలి, మొన్న చేసిన ఆ పైసలు రావాలి, మళ్ళీ నిన్న ఇవాళ చేస్తున్నా. నడమ లాక్డౌన్ నుండి బంద్ అయింది కదా, మరి ఎందుకోసం మరి పైసలు ఎందుకు పడాయి? కొద్దిగా మీరు ఆలోచన చేయాలి కదా. మరి తినక వస్తున్నామా, అట్టిగా దొరుకుతుంది తిండి, పైసలు పెడితే వస్తాయి కదా దుకాణం మీద. అందరు రెడ్డిలకు పడ్డాయి, మా ఎస్సీలలో పడలేదు. రెడ్డిలకు పడ్డాయా? రెడ్డిలకు పడ్డాయి అంటారు కానీ ఇప్పుడు నువ్వు నియమం కట్టాను కదా రెడ్డిలకు పడ్డాయని. ఒక కొంతమంది పడ్డాయట పడ్డాయని మనకు తెలియదు. మా ఏసీలకు పైసలే రాదు. అందరికి పడితే మాకెందుకు పడి మేము ఇన్ని రోజులు అవుతుంది పని చేసి. నేను 6 వారాలు అవుతుంది, 5 వారాల పైసలు అన్నారు. ఈ వారం ఎడుతుంది పైసలు పడ్డా కానీ సంతోషపడతాం కదా. ఏం దీన్ని పని చేస్తాం, పెట్టకపో పని పెట్టి తిరిగి ఎట్లా 3 కిలోమీటర్లు ఉంటుంది, 2 కిలోమీటర్ల నుంచి 3 కిలోమీటర్ల నుంచి కొంతమంది వస్తారు. పల్లె మీదకి వెళ్ళి వస్తారు. వాళ్ళకి మాకంటే ముందు నుంచి చేస్తున్నారు. వాళ్ళకు కూడా పైసలు వాళ్ళు ఈ వారం రానే లేరు. వచ్చిన వాళ్ళకైనా సరే రాని వాళ్ళకైనా పడాలి కదా మేడం. రావు సార్, అందరికి పడాలి కదా. ఉప సమస్య చేస్తారా చేయమంటారు, అవిడ పైసలు కావాలి కదా. పని చేసినప్పుడు పైసలు పోయిన సంవత్సరం అయితే ఖచ్చితంగా వారానికి ఒకసారి అయితే పైసలు పోయిన సరే ఒక్క వారం కూడా పెండింగ్ వాళ్ళు లేవు. ఎంటనే వచ్చినాయి పైసలు. వస్తలేవా సార్ జీతాలు వస్తలేవా? వాళ్ళు తీసుకుంటారా జీతాలు? వాళ్ళు అట్టుగా తీసుకుంటారా జీతాలు? తింటలేరా వాళ్ళు? పిల్లలని చదువుకుంటారా? పిల్లలు చదువుకుంటారా? మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం కాచికల్ గ్రామంలో వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ నిరుపేదల అవసరాలను తీరుస్తూ ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే కరోనా సెకండ్ వేవ్లో శానిటైజర్ ఉత్సవ్ అనే పేరుతో మరో బృహత్తర కార్యక్రమాన్ని తీసుకుంది. 1,00,000 ఇళ్లకు 1,00,000 శానిటైజర్లను అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో శానిటైజర్లు పంపిణీ చేస్తూ కాలనీల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. గ్రామస్తుల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్న వాస్విక్ ఫౌండేషన్ వారికి అడ్వకేట్ ఘనపురం రామకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. దాదాపుగా 6-7 ఇయర్స్ నుండి మంచి కార్యక్రమాలు చేసే ఫౌండేషన్ నాకు తెలిసినంత వరకు, నా నాలెడ్జ్ వరకు. అందులో భాగంగా మన గ్రామస్తులైనటువంటి ఇడపాక సురేష్ గారు ఆ ఫౌండేషన్లో గత కొంతకాలంగా వర్క్ చేస్తూ కోవిడ్ ఎఫెక్ట్స్ మరియు కోవిడే కాకుండా ఇతర అనేక విపత్కర సందర్భాలలో కొన్ని వేల మందికి సర్వీస్ చేసినటువంటి ట్రాక్ వాళ్ళకు ఉంది. అందులో భాగంగా మన గ్రామాన్ని సురేష్ గారు దాంట్లో పనిచేయడం వల్ల మన గ్రామాన్ని ఎన్నుకొని ఏదో అన్నదానమో లేదంటే ఏదో వేరే చిన్న చిన్న కార్యక్రమం కాకుండా ఒక శానిటైజర్ ఈ టైంలో ఉపయోగపడేటువంటి శానిటైజర్ పంపిణీ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఒక వ్యక్తికి ఒక 50 రూపీస్ శానిటైజర్ 100 ml శానిటైజర్ పంపిణీ చేస్తున్నామని చెప్పేసి మనం భావించవద్దు. దాదాపు ఒక 30,000 రూపాయల మెటీరియల్ ఇది. 30,000 మెటీరియల్ డొనేట్ చేయడం అంటే మామూలు విషయం కూడా ఏం కాదు. సో దాన్ని అందరూ కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా ఈ శానిటైజర్స్ యూజ్ చేస్తూ కోరుకుంటున్నాను. టీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి శానిటైజర్ మరియు హైపోక్లోరైడ్ యొక్క ప్రజెంట్ మనకు ఇడపాక సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. కాబట్టి వారు ఒక ముందుకు వచ్చి ఈ యొక్క సేవా దృక్పథాన్ని మనకు చూపెడతా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయవలసిందే కోరుకుంటూ, ఇట్లాగే ఊళ్ళో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా స్వీయ నియంత్రణ, భౌతిక దూరం ప్రతి ఒక్కరూ
యాకత్పురం నియోజకవర్గం ఐఎస్ సదన్ డివిజన్లోని కేశవనగర్లో ఆకుల యాదగిరి ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సర్వీసులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ సామ సుందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సామ స్వప్న సుందర్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉచిత అంబులెన్స్ సదుపాయం కల్పించారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సామ సుందర్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మెట్టు భాస్కర్, శివకుమార్, రామ్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఐఎస్ సదన్ డివిజన్ టీఆర్ఎస్ నాయకుడు ఆకుల యాదగిరి గారు, అలాగే స్థానిక హెచ్ కార్పొరేటర్ సామ స్వప్న సుందర్ రెడ్డి గారు, అలాగే సరస్వతి నగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక అంబులెన్స్ని ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. గత వారం రోజుల నుంచి కూడా ఎవరైతే కరోనాతో ఇబ్బంది పడి హాస్పిటల్కి పోయే వాళ్ళకి ఇబ్బంది అవుతుందో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఈ అంబులెన్స్ని పంపించడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది అంబులెన్స్లో ఆక్సిజన్ లేక అంబులెన్స్ లేక చనిపోతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకు కరోనా ఉన్నందుకు ఎవరు కూడా తీసుకోపోవడానికి కుదురుతలేదు ఎవరు కూడా అని మా గిరిధర్ గారి ఆలోచనతోటి ఒక అంబులెన్స్ని రెడీ చేసి ఆక్సిజన్ దాంట్లో ఏర్పాటు చేసి ఎవరైతే లోకల్లో హాస్పిటల్కి ఎవరికైతే వెళ్ళాలనుకుంటారో కరోనా పేషెంట్ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతారో వాళ్ళు ఫోన్ చేస్తే ఫ్రీగా వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని హాస్పిటల్లో అప్పచెప్పి అలాగే డిశ్చార్జ్ చేసే వాళ్ళు ఎవరున్నా వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఇంటికి చేరువేయడానికి ఈరోజు ఐఎస్ సదన్ డివిజన్లో ఈ అంబులెన్స్ని ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. గత వారం నుంచి కూడా ఈ అంబులెన్స్ పనిచేస్తుంది. ఆల్రెడీ ఫోన్ చేసిన వెంటనే పంపించి వాళ్ళని హాస్పిటల్ తీసుకుపోయి డ్రాప్ చేసి రావడం జరుగుతుంది. అందుకు ఇక్కడికి ఇచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు, అలాగే పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. అలాగే కరోనా చాలా ఇబ్బంది పెడుతున్నందుకు అందరూ కూడా ఇళ్లలో ఉండి బయటికి వెళ్ళకుండా వాళ్ళ ఇళ్లలో ఉన్నట్టయితే కరోనా కూడా స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. రాబోయే రోజులలో మనం అందరం కూడా మంచిగా ఉండాలన్న ఆలోచనతో గవర్నమెంట్ కూడా చెప్పేవి లాక్డౌన్ కూడా మనం అందరం పాటించి మనమందరం కూడా ఇళ్లలోకి వెళ్ళకుండా ఇళ్లలో ఉండి సేఫ్గా ఉండవలసిందిగా కోరుతున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో గోషామహల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ కార్యకర్తలకు, ఉద్యమకారులకు, పేద ప్రజలకు ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలిచి ఆదుకోవడం సంతోషంగా ఉందని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సంతోష్ గుప్తా అన్నారు. ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ టీఆర్ఎస్ నాయకుడు నందకిషోర్ వ్యాస్ బిలాల్ గన్ ఫౌండరీ డివిజన్లో 200 మంది టీఆర్ఎస్ కార్యకర్తలకు, నిరుపేదలకు 25 కిలోల బియ్యం, 1000 N95 మాస్కులు అందజేశారు. అనంతరం సంతోష్ గుప్తా మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడకూడదని నిత్యావసర సరుకులు, ఆర్థిక సాయం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఫోటో తీసుకోండి. ओके पूरा सब्जी का ग्रुप का జై తెలంగాణ. ఈరోజు దేశం మొత్తం కరోనా మహమ్మారితోటి పోరాడుతుంటే
మా గోషమహల్ కాన్స్టిట్యున్సీలో టీఆర్ఎస్ కార్యకర్తలకి నేను మీ అందరికీ నా ఫ్యామిలీ మెంబర్ అని మా నందు బిలాల్ గారు ఇక్కడ ఉండి ప్రతి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్తకి గోషమహల్ కాన్స్టిట్యున్సీలో ప్రతి కార్యకర్తకి తన వంతు కృషితోటి 25 కిలోల బియ్యము మరియు N95 మాస్కులు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ప్రపంచం మొత్తం ఇంత విపత్కర పరిస్థితిలో మన భారతదేశంలో ఇటువంటి రోజు నాకు తెలిసి నేను పుట్టిన తర్వాత ఇలాంటి టైం చూస్తున్నా. ఈ టైంలో కూడా ప్రతి ఒక్కరు ఉన్నా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేరు. ఈ టైంలో ఆయన ప్రతి కార్యకర్తకి పేరున తెలియని పేరును కూడా పిలిచి మరీ కార్యకర్తకి ఇంత సపోర్ట్ చేస్తున్నాడు. నిజంగా నాకు పాలిటిక్స్ తెలిసినప్పటి నుంచి ప్రతి కార్యకర్త ఇంట్లో పెండ్లు ఉండని, ఇంకేదైనా ఫంక్షన్ ఉండని, ఇంకేదైనా స్కూల్ ప్రాబ్లం ఉండని, హాస్పిటల్ ప్రాబ్లం ఉండని ప్రతి ఒక్కరికి ఆయన వంతు కృషి చేస్తుంటాడు. ఈరోజు 25 కిలోల బియ్యం అంటే అది మామూలు కాదు. అది నిజంగా యాకుత్పురం నియోజకవర్గంలోని ఐఎస్ సదన్ డివిజన్ సింగరేణి కాలనీలో మలక్పేట ఏరియా హాస్పిటల్, సైదాబాద్ యూపీఎస్సీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచితంగా కరోనా టెస్టులను నిర్వహించారు. లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ కరోనా టెస్ట్ చేయించుకోవాల్సిందిగా డివిజన్ కార్పొరేటర్ జంగం శ్వేతా మధుకర్ రెడ్డి కోరారు. అవసరం ఉంటే తప్ప ఎవరు బయటికి రావద్దని, అత్యవసర సమయంలో బయటకు వస్తే భౌతిక దూరం పాటించాలని కోరారు. కార్యక్రమంలో భాగ్యనగర్ జిల్లా ఉపాధ్యక్షులు జంగం మధుకర్ రెడ్డి, శరత్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పాత జిల్లా ఆసుపత్రిని హమారా సహారా యూత్ సభ్యులు సందర్శించారు. కరోనాను కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని వారు కొనియాడారు. వైద్యులు, ఆశా వర్కర్లు, పోలీస్ సిబ్బంది అనేక సేవలు అందిస్తున్నారని, వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని అన్నారు. నిర్మల్లోని అన్ని పిహెచ్సిలలో టీకా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా కరోనా వారియర్గా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఈ చిన్న పిల్లలకు కూడా అదేవిధంగా మంచి సదుపాయాలు కల్పించి మంచి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దాలని చెప్పేసి నా యొక్క మనవి. ప్రస్తుతం నిర్మల్లోని నలుమూలల నుంచి గాజులాపేట్, శాంతినగర్, రామ్నగర్, జోరానగర్ కాలనీ నుంచి తన చిన్న పిల్లలను తీసుకొని తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చారు. దయచేసి వ్యాక్సినేషన్ పూర్తి కాకన్నా ముందు ఈ పిల్లలకు న్యాయం చేయాలని చెప్పేసి నా యొక్క మనవి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మనోహర్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ మర్యాదపూర్వకంగా కలిశారు. కరోనా చికిత్సకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోజుకు 10,000 నుండి 35,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన గత 2 రోజుల క్రితం డాక్టర్ మనోహర్ని కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై ఎలాంటి స్పందన లేకపోవడంతో మళ్లీ ఆయన్ను కలిసి ధరలు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన షాజిద్ ఖాన్ ధరల విషయంలో డాక్టర్ మనోహర్ సానుకూలంగా స్పందించారని, ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశమై నిర్ణయం తీసుకుంటామని చెప్పారని అన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మనోహర్ గారితో మొన్న 2 days బ్యాక్ కలిసిన రిప్రజెంటేషన్ ఇచ్చినాం. గవర్నమెంట్ రేట్స్ ప్రకారం ప్రైవేట్ హాస్పిటల్లో బెడ్ ఛార్జ్ అయినా కానీ, ఐసీయూ అయినా కానీ, వెంటిలేటర్ అయినా కానీ చేయాలని చాలా రెస్పాన్స్ ఇచ్చినారు. వాళ్ళు లెటర్స్గా ఫార్వర్డ్ చేసినారు వాళ్ళ లెటర్ ప్యాడ్ మీద. కానీ ప్రైవేట్ హాస్పిటళ్లలో ఇప్పుడు దాకా ₹1 తగ్గించలే. ఈ రోజే మార్నింగ్ ఒక పేషెంట్ నాకు ఫోన్ చేసి ఒక హాస్పిటల్లో కామన్ బెడ్, ఆక్సిజన్ బెడ్ 35,000 రూపీస్ డైలీ ఛార్జెస్, మరి మెడికల్ బిల్ అలాగే గట్ట పడుతుందని ఫోన్ చేస్తే నేను పోయి మాట్లాడిన. తర్వాత ఇమీడియట్ డాక్టర్ సాబ్ దగ్గర వచ్చి మనోహర్ సార్కి రిక్వెస్ట్ ఏం చేస్తుందంటే ఊమాటి గ్రౌండ్లో అందరు డాక్టర్స్ ఒక చార్ట్కి తీసుకొచ్చి కూర్చొని డిఎంహెచ్ఓ గారు, మరి ఐఎంఏ ప్రెసిడెంట్, మరి ఆల్ డాక్టర్స్ కూర్చొని ఊమాటి గ్రౌండ్లో రేట్ తగ్గించాలా, గవర్నమెంట్ రేట్ ప్రకారం చేయాలని. ఎందుకంటే పోయిన సంవత్సరము ఒక ఐసీయూ బెడ్కి 3,000 నుంచి 5,000 ఉండే, వెంటిలేటర్ ఉంటే 10,000 15,000 తీసుకుంటుండే. కానీ ఇప్పుడు కామన్ బెడ్కే కనీసం 10,000 తీసుకుంటున్నారు. కొన్ని హాస్పిటల్లో 35-40 ఏదో ఒకటి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. క్యాటరింగ్ సెంటర్లో ఆనందయ్య మందు తయారీ, ప్రభుత్వం ఆయుష్ అనుమతి కోసం కొనసాగుతున్న ట్రయల్స్ రన్స్. తీర ప్రాంతాల్లో వణుకు పుట్టిస్తున్న తుఫాన్, తీవ్ర రూపం దాల్చిన యాష్, ఒరిస్సా తీర ప్రాంతంలో గందరగోళం. కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ సర్కార్ ఒత్తిడి తేవాలి, రైతు చట్టాలపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్. బేగం బజార్లో చెక్ పోస్టులను తనిఖీ చేసిన సిపి, లాక్డౌన్తో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయన్న అంజనీ కుమార్. తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకుల ప్రారంభం, జిల్లా అభిమాన సంఘాల ఆధ్వర్యంలో ఆక్సిజన్ బ్యాంకుల ఏర్పాటు. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్తే.